హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో రీపాటింగ్ చేసిన ప్లాంట్స్ చూపిస్తున్నాను. అలాగే సీడ్స్ నుంచి గ్రో చేసినవి అండి అన్నీ, అవి కూడా చూపిస్తున్నాను. ఇందులో 2 చెట్లు కంప్లీట్‌గా నా కొడుకు పెట్టినవి అనమాట. ఆరెంజ్ అలాగే పొమగ్రానైట్ చెట్టు తను పెంచాడనమాట. ఎలా పెట్టాడో, ఎప్పుడు పెట్టాడో కూడా నాకు చెప్పలేదు. సీడ్స్ నుంచి చెట్లు వచ్చిన తర్వాతే నేను చూశాను. ఇది ఆరెంజ్ అనమాట. దీని పక్కన బాబు బఠానీ చెట్టు పెట్టాడనమాట. ఆ బఠానీ చెట్టు పెరిగిన తర్వాత నేను చూపించాడు నాకు ఒక 1 మంత్ తర్వాత, అమ్మ నేను ఇలా పెట్టాను చూడు అంటే, చూసేసరికి చిన్న చిన్నగా ఆకులు ఉన్నాయి, ఏంటో చెట్లు అంటే చెప్పాడనమాట. అప్పుడు నేను ఇలా ఆరెంజ్ పెట్టాను అని. అలాగే పక్కన పొమగ్రానైట్ చెట్టు కూడా చూపించాడు. నేను దీన్ని 1.5 మంత్ తర్వాత ఇలా రీపాట్ చేశానమాట. ఆ కుండీలోంచి తీసి ఇలా ఒక చిన్న కంటైనర్లో చెట్లు పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే, నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి. నేను సీడ్స్ నుంచి చెట్లు గ్రో చేయడము అన్న కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, నేను పెంచిన చెట్లు కావాలి. అలాగే నేను ఇంట్లో పెట్టుకోవడానికి నేను పెంచిన చెట్టు, అది నేను జీవం పోసింది కావాలి అన్నది నాకు కొంచెం చిన్న స్వార్థం అనమాట. నాకు అలా ఇష్టం, నేను పెంచిన చెట్ల నుంచి కాయలు రావాలి అని. అందుకని సీడ్స్ నుంచి గ్రో చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను. మీరు చూసిన లోటస్ కానీ, ఇప్పుడు ఆరెంజ్ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, నేను మైదా కాకు చెట్టు కూడా పెట్టాను. అది కూడా అన్ని సీడ్స్ నుంచి గ్రో చేసినవే అనమాట. ఇది పొమగ్రానైట్ చెట్టు, ఇది కూడా బాబు పెట్టిందే. ఇది ఒక చిన్నగా కొంచెం పెరిగిన తర్వాత నాకు చూపించాడు. 2 ఒకసారి చూపించాడు అనమాట, ఆరెంజ్ ఇంకా పొమగ్రానైట్. నేను చాలా వేశాను మమ్మీ, కానీ ఇది ఒక్కటే పెరిగింది అని చెప్పాడనమాట నాకు. నేను చూసినప్పుడు చిన్నగా ఉంది, ఇది ఏంటో చెట్టు అనుకున్నాను, కానీ తర్వాత ఆకులు వచ్చిన తర్వాత చూశానమాట. ఇది పొమగ్రానైట్ అని. ఇందాకటివి 3 సీడ్స్ వేశాడంట, 3కు 3 వచ్చాయి, ఇది మాత్రం 2 వచ్చాయి అనమాట. సో మళ్ళీ ఈ ఆరెంజ్ తీసిన పాట్లోనే నేను సాయిల్ని వదులుగా చేసుకొని, నేను ఒక 6 మంత్స్ బ్యాక్ వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచానండి. ఇవి సీడ్స్ నుంచి గ్రో చేసినవి అనమాట. ఇవి 6 మంత్స్ ఓల్డ్ అనమాట ఇప్పుడు. సో వీటిని నేను రీపాటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టినప్పుడు చాలా చిన్న పాట్లో పెట్టానండి, చాలా చిన్న కుండీ ఇది. దాని నుంచి తీసి నేను ఇప్పుడు కొంచెం పెద్ద కుండీలో పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చాలా దగ్గరగా అయ్యాయి, అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇది కొంచెం డిస్టెన్స్లో, కొంచెం పెద్ద కుండీలో అయితే బాగుంటుంది, మంచిగా పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇలా రీపాటింగ్ చేస్తున్నాను అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ పెంచిన విధానం కంప్లీట్గా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి, వైట్ డ్రాగన్ ఫ్రూట్ది. ఇది మట్టుకు పింక్ వెరైటీ. నేను పింక్ వెరైటీ పెట్టినప్పటికీ ఇంకా ఇలా యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదు, అందుకని చెప్పి నేను వీడియో ఏం పెట్టలేదండి పింక్ వెరైటీది. కానీ వైట్ది మాత్రం కంప్లీట్ ప్రాసెస్ మొత్తం నేను వీడియో తీసి పెట్టాను. ఒకసారి ప్లేలిస్ట్లో, గార్డెనింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి. లేదంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా అయినా చెక్ చేయండి. ఇది నేను ఇష్టంగా పెంచుకుందనమాట. యాక్చువల్గా పింక్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ బాగుంటుంది అని అన్నారు చాలామంది, నిజంగానే బాగుంది. కానీ వైట్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ కూడా బాగుందండి, కానీ కొంచెం చప్పగా ఉందన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ తింటే హెల్త్కి చాలా మంచిదని అందరు చెప్తున్నారు. నిజమే అండి, చాలా మంచిది తింటే. కానీ నేను పెంచిన డ్రాగన్ ఫ్రూట్ నుంచి కావాలి అని నేను ఇలా పెంచానమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఎక్కడైనా ల్యాండ్ కానీ ఇల్లు కానీ తీసుకోవాలని, కానీ ఎక్కడ కుదరట్లేదు. అందుకని చెప్పి అంత లోపల ఈ సీడ్స్ నుంచి నేను ప్లాంట్ గ్రో చేశాను అనుకోండి, నేను ఇల్లు కొనుక్కునే లోపల ఇలా చెట్లు నా చేతికి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఇలా సీడ్స్ నుంచి పెంచుకుంటున్నాను. అంతేకాకుండా నేను పెంచిన చెట్టు అన్నది నాకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా, అలా నేను పెంచాను. ఇవన్నిటికీ సైడ్ బ్రాంచెస్ వచ్చాయండి. నేను దీనికి రెగ్యులర్గా వాటరింగ్ చేశాను. ఎప్పుడైనా ఒకసారి కొంచెం వర్మి కంపోస్ట్ యాడ్ చేశానండి. మిగతా అంతా సేమ్ సాయిల్, అలాగే కోకోపీట్లోనే ప్రతి చెట్టు పెంచాను అనమాట. బిగినింగ్లో నేను కోకోపీట్ చాలా తక్కువ యాడ్ చేసేదాన్ని, అంటే 90% సాయిల్కి ఒక 10%
కోకోపీట్ అలా వేసేదాన్ని. కంప్లీట్‌గా నాకు అప్పుడు ప్రొసీజర్ తెలీదు. మెల్లిగా నేర్చుకొని చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను గార్డెనింగ్ అంతా నేర్చుకుంటున్నాను సొంతంగా అని. దీనికి వాటరింగ్ చేసి రిపాటింగ్ అయిపోయిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తీసిన చిన్న కుండీ ఉంది కదా, దాంట్లో నేను వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ సాప్లింగ్స్ పెట్టానండి. అవి ఒక్కటే దగ్గర చాలా ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే అన్నీ ఒక దగ్గర 20-30 వరకు ఊరుగా ఉన్నాయి కొన్ని చెప్పి దాని నుంచి ఒక 5 మాత్రం చిన్న కుండీలో మళ్ళీ రీప్లాంట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా చేస్తే ఇవి కొంచెం తొందరగా గ్రో అవుతాయని. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.